హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వాళ్ళ వీడియో వచ్చేసి నగునూరు దుర్గా భవాని అమ్మవారి సన్నిధానంలో జరిగిన ఆషాఢ శాకాంబరి ఉత్సవాలలో ఆఖరి రోజు ఆదివారం రోజు గురు పౌర్ణమి రోజు చండీ హోమము, ఈవినింగ్ వచ్చేసి దీపోత్సవం. ఈ వీడియో అన్నమాట. సో ఇది పురాణ మహేశ్వర శర్మ గారు. తన గురించి ఎన్ని చెప్పినా తక్కువే. మా కరీంనగర్ వాస్తవ్యులకు సుపరిచితులు. తన వాయిస్, తన పూజ అన్నీ నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆ వాయిస్లో కొంచెం గాంభీర్యం ఉంటుంది. నాకు ఆ వాయిస్ అంటే కొంతమంది వాయిస్ వింటే ఎలా అనిపిస్తుందండి, ఇట్లా ప్లెజెంట్గా వినాలనిపిస్తుంది కదా. నాకు ఈ శర్మ గారి వాయిస్ కూడా అలా అనిపిస్తుందండి. సో ఈ నగునూరులో అమ్మవారికి పూజ చేసేది ఈ శర్మ అయ్య గారు అనమాట. ఏ ఉత్సవమైనా కానీ ఈరోజు చండీ హోమము, దీపోత్సవం కూడా జరిగిందండి. ఈ వీడియో కంటిన్యూ చూడండి. सप्तहोत्रा सप्तधात्रा इदन्ति सप्तयो नीरापणस्वाकृते न स्वाहा इदे सप्तवदविदन्नमः अभिवस्त्रा सुवसनान्यर्षाभिषेणो सुधा पूयमानः अभिचन्द्रा भक्तवे नो हिरण्याभ्यश्वाम् प्रतिनो देवो बृहस्पति प्रचोदास्तानों हतस्वाहा अखिलो वैश्वानराय घोषमय सहितो भोगे परिदिवामञ्जय हेयं परिवाधमानः हस्तघ्नो विश्वामित्रान् विद्वान् पुमान् पुमाकं सम्परिपाद विश्वतस्वाहा गौर्यासनी वालीया वार्गाया सरस्वती इन्द्राणी वत्वभूतये वरुणानीं सदुष्टिने मंगलीजं मधुरिमागं समेत पश्यता उभाभिनमस्ते दत्तायाधारं विवरे नमः पंचमे वयस्तमे प्रियञ्जने कामस्तमे कामस्तमे सपनस्तमे तपन्तमे स्तेरस्तमे वस्यस्तमे यस्तमे भगस्तमे त्रिविञ्जने इन्द्राजमे दत्ताजमे क्षेमस्तमे धृतस्तमे विश्वन्तमे महत्तमे संवित्तमे ज्ञातमन्तमे सोष्टमे भूषोष्टमे जीवन्तमे लयस्तमन्तमे अपन्तमे रामयन्तमे दीवादस्तमे दीर्घायुक्तन्तमे मित्रन्तमे भयन्तमे सुगन्तमे शयन्तमे सुषाजमे सुधरन्तमे वादस्तावस्ता विरश्चक्रदश्च सुमस्तमोधायुगश्चेत्याञ्जायनश्चान्दश्च भुवनश्च भुवनश्चाधिपतिश्चास्मा विदारवहो मणिमणे बृहस्पतिर्धामदानिशंस विश्वे देवासो लोकधारपतिर्माधर्मामायिं क्षेमधुमनिश्चय मधुनिश्चय मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमतीं देवे कृवाचमध्यासकं दुःस्रोषणीयां शस्त्रमा देवा वदन्तु शोभायै पितरो वदन्तु पूर्णाहुतिमुत्तमान् जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति पूर्णाहुतिमुहूर्तः सुमुहूर्तमस्तु मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणामानुकूल्यफलसिद्धिरस्तु बोलो यज्ञ भगवान की जय। सपरिवार समेत श्री दुर्गा भवानी माता की जय। व्यास भगवान की जय। जगद्गुरु शंकराचार्य भगवान की जय। जगद्गुरु श्री भारती तीर्थ महास्वामी की जय। जगद्गुरु श्री विधुशेखर भारती महास्वामी की जय। नमः पार्वती సో శాకాంబరి ఉత్సవాలు దిగ్విజయంగా కంప్లీట్ అయిపోయాయండి. లాస్ట్ రోజు అంటే 21 రోజు ఆదివారం రోజు మట్టుకు గురు పౌర్ణమిని పురస్కరించుకొని గురు పౌర్ణమి గురు పూజ, సాయంత్రము దీపోత్సవము, పొద్దున 6 గంటలకు చండీ హోమం జరిగిందండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత అయ్యగారు ఇక లాస్ట్ డే కాబట్టి అయ్యగారిని సత్కరించుకున్నారు, సన్మానించుకున్నారు, ఆశీర్వచనం తీసుకున్నారు. ఆ రోజు నేను వెళ్ళాను కాబట్టి నాకు కూడా అయ్యవారి అమ్మవారి ఆశీర్వాదాలు దక్కినాయని అనుకోవచ్చు. సో ఇదండి. అయితే మొత్తం అన్నీ జరిగిపోయిన తర్వాత ఈవినింగ్ ఇక ప్రోగ్రామ్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి కదండి. ఆ రోజు వచ్చిన భక్తజనం అయితే ఎవరున్నారో వాళ్ళు ఈ స్వామివారిని సత్కరించుకునే వాళ్ళు సత్కరించుకున్నారు, సన్మానించుకునే వాళ్ళు సన్మానించుకున్నారు, ఆశీర్వాదం తీసుకునే వాళ్ళు ఆశీర్వాదం తీసుకున్నారనమాట.
సో ఇంత ఘనంగా అంగరంగ వైభవంగా పూజ జరిగింది చూసారా అమ్మవారిది, చాలా బాగా జరిగిందండి. ఈ మహేశ్వర శర్మ అయ్యగారు అయితే అన్ని దగ్గరుండి చూసుకున్నారు, చేశారు. అక్కడ అన్నదానం కానీ, అక్కడ పూజలు కానీ, అక్కడ విశేషాలు కానీ చాలా బాగా జరిగాయండి. నిజంగా చూస్తూ ఉంటే చూడాలనిపించిందండి. అమ్మవారి అలంకరణే కానీ, అమ్మవారి పూజే కానీ, అమ్మవారి హారతే కానీ మీరు చూసే ఉంటారు వీడియోస్ అన్నీ. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ 9 రోజులు నేను వెళ్ళకున్నా వెళ్ళిన ఫీలింగ్ అనిపించిందండి. డైలీ మార్నింగ్ లేవగానే అమ్మవారి దర్శనము నిజంగా పెట్టి పుట్టాలండి. ఏదైనా కానీ మనం అన్నీ మరీ దగ్గరుండి చూడకుండా ఈ విధంగా చూసిండ్రా, అది కూడా ఒక పెద్ద అదృష్టంగానే భావించాలి ఏదైనా కానీ. సో లాస్ట్ రోజు గురువు గారిని సన్మానించుకోవడం, సత్కరించుకోవడం ఇవన్నీ జరిగినాయి అన్నమాట. సో చండీ హోమం కూడా చాలా బాగా జరిగింది. మార్నింగ్ 6 గంటలకి స్టార్ట్ చేశారట. అంటే ఇక ముందు లిస్ట్ తీసుకున్నారు కాబట్టి ఫుల్ వర్షం అండి. ఆ వర్షంలోనైనా కానీ చాలామంది వచ్చారు దర్శనానికి కానీ, పూజకు కానీ అన్నింటికి. సో మళ్ళీ భోజనాలు కూడా ఇది మళ్ళీ అబ్బా సరిపోలేదు అన్నట్టు కాకుండా ఫుల్ఫిల్గా ఉందన్నమాట. సో మార్నింగ్ చండీ హోమం జరిగిన తర్వాత మధ్యాహ్నము గురు పౌర్ణమిని కాబట్టి గురు పౌర్ణమిగా గురువు గారిని పూజించుకున్నారనమాట. శంకరాచార్యుల వారి విగ్రహానికి ఫల పంచామృత అభిషేకం చేసుకున్నారు, పూజ చేసుకున్నారు. నిజంగా అండి టెంపుల్లో ఉంటే అసలు అది డిఫరెంట్ ఫీలింగ్ అండి. ఈ శాకాంబరి ఉత్సవాలు నిజంగా చాలా ఘనంగా జరిగాయండి. నేను 9 రోజులు అమ్మవారిని దర్శించుకోను అనుకున్నాను. బట్ మా అమ్మవారిని నేను పౌర్ణమి రోజే పిలిపించుకుందండి. అనుకోకుండా అమ్మవారిని దగ్గరికి వెళ్ళడము, అమ్మవారికి ఓడిబియ్యం పోయడము నిజంగా చాలా ఏదైనా మిరాకిల్గానే ఫీల్ అవుతానండి నేనైతే. ఎందుకంటే అనుకోకుండా వెళ్ళాను అనమాట దర్శనానికి. సో ఆ రోజు చాలా బాగా జరిగింది అమ్మవారి దర్శనము. బట్ ఇక్కడ గోవింద సేవపతి టీం వాళ్ళ గురించి కూడా చెప్పాలండి. నిజంగా వాళ్ళు చాలా కష్టపడ్డారని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో వచ్చి సేవ చేస్తారండి. సేవ చేసుకోవడం కూడా ఒక అదృష్టం అండి అమ్మవారికి. అందరికీ దొరుకుతుందా చెప్పండి ఆ సేవ? మనకు రాసి పెట్టి ఉంటేనే ఏదైనా జరుగుతుంది. ఇదిగోండి అక్కడ టీం అనమాట. సో లాస్ట్ రోజు శర్మయ్య గారు అందరితో ఇలా ఫోటోలు దిగడము నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళని కేర్ చేస్తూ వాళ్ళతోని ఫొటోస్ దిగడము, వాళ్ళతో మాట్లాడడము నిజంగా అంటే కొందరు చేయరు కదా అలా అని అంటున్నాను. కానీ ఉత్సవాల్లో లాస్ట్ ఆఖరి రోజు 54 రకాల కూరగాయల అమ్మవారు అయితే నిజంగా నా కళ్ళు అసలు ఎంత పుణ్యం చేసుకున్నాయో అనిపించిందండి. నా భూతో నా భవిష్యత్ అమ్మవారిని చూస్తుంటే నాకు సడన్గా అయితే రెగ్యులర్లీ వాట్సాప్లో చూస్తుంటాను. బట్ ఆ రోజు ఏంటంటే నేను ఓపెన్ చేయలేదన్నమాట నెట్. సరే డైరెక్ట్ వెళ్ళి చూద్దాంలే అమ్మవారిని అనుకున్నాను. కానీ అసలు ఆ మెరాకిల్ అండి. అమ్మవారు చూస్తే నాకు కళ్ళలోంచి టప్ప నీళ్ళు వచ్చేసినాయి. నిజంగా ఇదంతా అక్కడ ఎవరైతే దగ్గరుండి చేశారో వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్ అండి. ఆ కూరగాయలు స్పాన్సర్ చేసిన వాళ్ళకి, దగ్గరుండి చేసిన వాళ్ళకి, అక్కడ అందరికీ ఆ పుణ్యం దక్కాలని చూసిన వాళ్ళకి. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భవానీ, జై శాంభవి.